కవి సంగమంలో వస్తున్న కవిత్వం గురించి, ఇవాళ కవులు చేయవలసింది ఏమిటి అని ఆలోచించడం గురించి 4 అంశాలు మాత్రమే మీతో పంచుకోవడానికి 10 నిమిషాల లోపే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ఈ సంగమ స్థలి, ఈ కలయిక జరుగుతున్న స్థలం ఎంత అద్భుతమైనదో బహుశా ఇప్పటికీ ప్రస్తావించిన వాళ్ళు ఉన్నారు, కానీ మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి అవన్నీ మీకు చెప్పాలి అని నాకున్నది. ఉపన్యాసం చేసే స్థలం కాదు, కానీ ఈ స్థలం తలుచుకుంటే 1860లో సలార్జంగ్ గారు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. ఆయన బ్రిటిష్ నమ్మిన బంటు, మీ అందరికీ తెలుసు. 1857 పోరాటాన్ని ఊచకోత కోయడానికి 1857లో హైదరాబాద్లో జరిగిన గొప్ప స్వాతంత్ర్య జాలను తుర్రెబాజ్ ఖాన్ను, అలావుద్దీన్ను ఊచకోత కోసి బ్రిటిష్ వారి నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నవాడు. ఆ సలార్జంగ్ గారు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి, మేము హైదరాబాద్లో ఒక ఉన్నత కళాశాల పెట్టాలనుకున్నాము, ఇప్పటివరకు హై స్కూల్ మాత్రమే ఉన్నది, ఉన్నత కళాశాల పెట్టాలనుకుంటున్నాము, ఎవరైనా ఒక మెరుగైన మా దగ్గర కాలేజీ నడపగలిగిన వ్యక్తిని మీరు పంపించగలరా అని అక్కడి పెద్దలను అడిగితే, బెంగాల్ నుంచి వచ్చిన ఒక యువకుడు ఉన్నాడు, ఆయన తప్పకుండా భారతదేశం పట్ల ప్రేమ గలవాడు, భారతదేశానికి తిరిగి వద్దాం అనుకుంటున్నవాడు, ఆయనను తీసుకువెళ్ళండి అని పంపించారు. అఘోరనాథ చటోపాధ్యాయ అని పేరు, ఆయన కట్టిన ఇల్లు. ఆ అఘోరనాథ చటోపాధ్యాయ కేవలం అక్కడితో ఆగిపోలేదు. అఘోరనాథ చటోపాధ్యాయకు నైజాం సంస్థానం పిలిచి ఉద్యోగం ఇచ్చి నిజాం కాలేజీ ఏర్పాటు చేసి దానికి ప్రిన్సిపల్ చేస్తే 1883లో నిజాం ప్రభుత్వం చేసిన ఒక చర్యను వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమం నడిపినవాడు ఆయన. తాను ఎవరికి తిండి పెట్టారు, తనకెవరు తిండి పెట్టారో, తనకెవరు ఉద్యోగం ఇచ్చారో అది కూడా చూడకుండా 1883లో చాందా రైల్వే స్కీమ్ అని హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి చాందా వరకు ఒక రైల్వే లైన్ వేయాలి. ఆ రైల్వే లైన్ను బ్రిటిష్ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలి. ఆ కంపెనీకి లాభాలు రాకపోయినా, సరిగ్గా ఇప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని చెప్పుకుంటున్నామే, అటువంటి అగ్రిమెంట్, ఆ కంపెనీకి లాభాలు రాకపోయినా మేము కట్టిస్తాము అని నిజాం ప్రభుత్వం చెప్తే, రాజరికం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, అది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజలు అడగడానికి లేదు. కానీ అఘోరనాథ్ చటోపాధ్యాయ గారు ఇది చెల్లదు, స్థానిక వనరులు స్థానికులకు దక్కవలసిందే, స్థానిక వనరులు మరొకరికి కట్టబెట్టడానికి వీల్లేదు అని ఉద్యమం నడిపాడు. నిజాం ప్రభుత్వం ఆయనను కాలేజీ ప్రిన్సిపల్షిప్ నుంచి తీసేసి, దేశ బహిష్కారం చేసి, రైలు ఎక్కించి వాడీలో దించేదాకా పోలీసులను వెంట పంపించింది, వాడీలో వదిలేసింది. కానీ 3 సంవత్సరాలు తిరగకుండానే అటువంటి ప్రిన్సిపల్ లేరు మనకు, మళ్ళీ కావాలి అని ఆయన తీసుకొచ్చింది. మళ్ళీ ఇక్కడ ఆయన కొనసాగి చాలా వివరంగా చెప్పొచ్చు, కానీ అంత సమయం లేదు. ఈ స్థల ఘనత చెప్పడానికి, ఈ స్థల పురాణం చెప్పడానికి చెప్తున్నాను. ఆయన ఒక కొడుకు దేవేంద్రనాథ్ చటోపాధ్యాయ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించినవాడు. రెండో కొడుకు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, హరిన్ చెట్టో గిరామ్మూర్తి ఇటీవల మా ఇన్స్పిరేషన్ అని మహాకవి శ్రీశ్రీ చేత పొగడబడ్డవాడు. అటువంటి గొప్ప కవిత్వం రాసిన ఆయన కూతురు సరోజినీ దేవి, సరోజినీ నాయుడు, అది కూడా మళ్ళీ ఒక కథ. అంటే ఇది ఎంత సంగమ స్థలం చెప్పడానికి. సరోజినీ దేవి గారు కవిత్వం రాయడం ప్రారంభించారు యవ్వనం నుంచే. గోవిందరాజులు నాయుడు అని ఒక తెలుగు వ్యక్తిని ప్రేమించారు. ఒక బెంగాలీ బ్రాహ్మణ యువతి ఒక తెలుగు నాయుళ్ళ కుర్రాన్ని ప్రేమించడమా? కుదరదు. కులాంతర వివాహం, వర్ణాంతర వివాహం, సంకరం. నిజాం ప్రభుత్వం ఒక శాసనం తెచ్చింది, ఒక చట్టం తయారు చేసింది, ఇటువంటి కులాంతర వివాహాలు చెల్లుతాయి. అటువంటి సంగమ స్థలి. ఆ స్థలంలో కవిత్వం గురించి మాట్లాడుకోవడం, కవుల గురించి మాట్లాడుకోవడం. కానీ నిజానికి ఒకవైపు చాలా ఉద్యోగపూరితమైన అంశమే, కానీ ఇంకోవైపు చూస్తే కవిత్వం గురించి చెప్పడానికి ఏమైనా ఉన్నదా? ఇప్పుడు కవిత్వం గురించి చెప్పవలసినంతా చెప్పిన వాడు ఉన్నారు. కాళోజీ రాశాడు, ఒకే ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అన్నాడు బైరన్. నేను రాసి పారేసిన కవిత్వం సీసాల కొద్దీ కాదు, పీపాల కొద్దీ, ఒక్క మెదడు కదిలినట్టు కనబడదేమో. కవిత్వం అటువంటి స్థితికి వచ్చిన ఒక దశ ఉండింది. ఒకే ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలికైన చోటు నుంచి పీపాల కొద్దీ రాసిన కథలని స్థితికి కూడా వచ్చినాం. రెండు చూస్తున్నాం మనం. ఈ రెండిట్లో ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? శరచంద్రికలో శ్రీశ్రీ అన్నాడు చంద్రుడిని ఉద్దేశించి, ఏం చెప్పను,
ఏం చెప్పినా ఇద్దరికి ఎవరో చెప్పే ఉంటారు, నాకన్నా బాగా కూడా చెప్పి ఉంటారు. కనుక ఇప్పుడు కవిత్వం గురించి ఏమైనా చెప్పడానికి ఉన్నదా? ఏమైనా చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? కవి సంగమంలో కొత్తగా యాకూబ్ వందలాది మంది యువకులకు అందరూ రిటర్న్ ఆఫ్ చేశారు. ఇంకా ఇప్పుడు ఏమున్నది కవిత్వం? ఇప్పుడు ఏమున్నది సాహిత్యం? సమాజం గురించి ఆలోచిస్తున్నారా? పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు, ఎంసెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, బీటెక్ చదువుతున్నారు, డాక్టర్ల వేటలో పోతున్నారు. కవిత్వం ఎవరికి కావాలి? ఇటువంటి ఒక నిరాశ వాదనలు వస్తున్న దశలో యాకూబ్ ఇదిగో యువకులు కవిత్వం రాస్తున్నారు, యువకులు కవిత్వం పట్ల ప్రేమ చూపెడుతున్నారు, యువకులు కవిత్వం చదవడానికి, రాయడానికి, కవిత్వం ఆస్వాదించడానికి, ప్రతి నెల కలవడానికి, కవిత్వం వినడానికి సిద్ధపడుతున్నారు అని చూపెట్టాడు. కనుక ఇప్పుడు నిజంగా చెప్పడానికి కూడా ఒక నిరాశమయ పరిస్థితిని చూసాం, ఒక ఆశామయ పరిస్థితిని చూసాం. కనుక ఈ స్థితిలో ఏమన్నా ప్రత్యేకించి మాట్లాడాలా అని యాకూబ్ను వేదిక ఎక్కే ముందు అడిగాను, ఏమన్నా ఉన్నదంటే మాట్లాడడానికి ఏమున్నది? ఒక కవిత చదివించాలనిపిస్తుంది. 1937లో రాసిన కవిత, 70 సంవత్సరాల కింద. ఇవాళకి దానిలోని కవిత్వం పట్ల ఎటువంటి అవగాహన ఉండాలి, కవిత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, కవిత్వం అంటే ఏమిటి, కవిత్వం మనిషికి ఏం చేస్తుంది, దాన్ని మించింది ఏమైనా ఉన్నదా? 10 నిమిషాలే మాట్లాడుతాను కానీ దాంట్లో 5 నిమిషాలు ఒక కవిత కేసీకి ఇవ్వదలిచారు. కవిత, ఓ కవిత, నా యువకాసల నవపేసల సుమగీతావరణంలో నిన్ను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్యందన మందున దూరంగా వినువీధుల్లో విహరించే అందరి అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదకాడే నిమిషాలందున ఎటువే చూచిన చెటుల అలంకారపు మటుమాయల నటనలలో బడి నీ రూపం కరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై సొక్కిన రోజులు లేవా? నీ ప్రాబల్యంలో చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో నిశ్చల సమాధిలో సర్గద్వారపు తోరణమై వెళ్ళిన నా మస్తిష్కంలో ఏ ఘోషలు భాషలు దృశ్యాలు తోచాయో, నేనే చిత్ర విచిత్ర శమంత రోజు నివహం చూశానో, నీకై నేనేంటే వేయే ధ్వనులో ఏ మూలల వెలికిన ప్రోవుల రణం నినాదాలో నడివే యాక సమావర్తించిన మేఘాలావర్షించిన ప్రచండ జంజ ప్రపంచనం గజగజలాడించిన నడిసంద్రపు కెరటాల్లో మ్రోగిన శంఖారావం ఢంకాధ్వానం లయాతీతమై కారణంలో లయాతీతమై విరుతించిన నానా జంతుధ్వనుడు నక్షత్రాంతర నిబిడ నిఖిల గానం భూకంపాలు ప్రభుత్వ పతనాలు విప్లవం యుద్ధం అన్నీ నీ చైతన్యం నీ విశ్వరూప సాక్షాత్కారం. ఇంకా నేనేం విన్నానా? అప్పుడే ప్రసవించిన శిశువు నడదనిడుకొని రుచిర స్వప్నాలను గాంచే జవనాలి మన ప్రపంచపు టావర్తాలు. శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్మృతులు చే చప్పుడు, వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్రజాలంలో చావు బ్రతుకుల సంధ్యాకాలంలో కన్నులు మూసిన రోగార్తుని రక్తనాళ సంస్పందన, కాలువ నీళ్లలో పడి కదలగనైనా చాలని త్రాగుబోతు వ్యక్తాలాపన ప్రేలాపన, కడుపు దహించుకుపోయే పడుపు కత్తె రాక్షసరతిలో అర్ధనిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లని, ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం, ఉన్మాది మనస్సిని వాలిలో గూకం కేక భేకం బాక, సమ్మెకట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల హాహాకారం ఆర్తారావం, 1,00,000 నక్షత్రాల మాటలు, 1,00,00,000 జలపాతాల పాటలు, 1,00,00,000 సముద్ర తరంగాల మ్రోతలు. విన్నానమ్మా, నిన్నో విన్నా. నా విన్నవి కన్నా విన్నవించగా మాటలకై వెతుకాడకపోతే అవి పుంకంగా శ్మశానాల వంటి నిఘంటువులు దాటి వ్యాకరణాల సంఖ్యల్ని విడిచి ఛందస్సుల సర్ప పరిశ్రమం వదిలి వడివడిగా వెలువడినై పరిగిడినై నాయద నడిగిడినై. ఆ చెలరేగిన కలగాపులగపు విలయావర్తపు బల వజ్రవత్ పరివర్తనలో నేను ఏ విధులలో చంద్రమణం చేశాను? నా సృష్టించిన గానంలో ప్రక్షాళిత మామక పాప పరంపరల ఆనందవ సంపద హృదయం చేస్తే నీకై మేలుకొనిన సకలేంద్రియములతో ఏది చూస్తున్నానో రచిస్తున్నానో అటు నా ప్రాణం నిర్వాణం పొందిందో, అటు నన్ను మంత్రించిన సమ్ముగ్ధంగా వించిన ఆ తారా నివహపు ప్రేమ సమాగమంలో జన్మించిన నా నాడుల తీగలపై సాగిన నాద బ్రహ్మపు పరిచుంబనలో ప్రాణావసాన వేళాజనితం నానా గానాను సోనావళితం
బ్రతుకును ప్రచండ భేరుండ కరు పరిరంభంలో పట్టిన గానం సుఖదుఃఖాదిక ద్వంద్వాతీతం అమోఘ మగాధమచింత్యమమేయం ఏకాంతం ఏకైకం క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం బ్రహ్మానుభవం కలిగించిన నన్ను కరిగించిన కవన ఘృణి రమణి కవిత ఓ కవిత. నేడో నేడో నా ఊహంచల సాహసికాంశం కప్పిన నిట్టూర్పులు వినిపిస్తాయా? నేనేదో విరచిస్తాను. నా జాతి జనులు పాడుకునే పోయింది మధ్యలో క్షమించాలి. కానీ ఎందుకు ఇది ఇక్కడ చాలామంది కొత్త కవులు ఉన్నారు, కవి సంగమంలో రాస్తున్న కవులు ఉన్నారు. ఎందుకు ఇది చెప్పదలుచుకున్నానంటే యూట్యూబ్ మీద నేను చదివిన కవిత ఉంది, చదివి ఉంటారు, మీరు వినుంటారు. ఎందుకు చెప్పదలుచుకున్నానంటే కవిత్వం ఎంత విశ్వ రూపం, ప్రభుత్వ పతనాలు, యుద్ధం అన్నీ మీ విశ్వరూప సాక్షాత్కారం. బ్రతుకును ప్రచండ భేరుండ కడు పరిరంభంలో పట్టాలి కవిత్వం. కవిత్వం ఏం రాస్తున్నామా? ఇటువంటి కవిత్వం రాయగలమా? ఇటువంటి భాషాడంబరంగా, భాషాడంబరం అవసరం లేదు, భాషాడంబరాన్ని పక్కన పెడదాం. కానీ బ్రతుకును ప్రచండ భేరుండ కడు పరిరంభంలో పట్టే కవిత్వాన్ని రాయగలమా? అది ఇవాళ మన ముందరున్న ప్రశ్న. ఎందువల్లనంటే కవిత్వం అనేది ఒక మహా సంభాషణ. వేల ఏళ్లుగా మనిషి కవిత్వం మాట్లాడుకుంటున్నాడు. వేల ఏళ్లుగా కవిత్వం మనిషికి నిత్య జీవితంలో పనికొస్తున్నది. కానీ దాని ప్రభ తరిగిపోలేదు, దాని అవసరం తరిగిపోలేదు. అదే సమయంలో కవిత్వం మహా మౌనం కూడా. కవిత్వం మహా నిశ్శబ్దం అని ఎప్పుడు గుర్తించగలము? కవిత్వం మహా మౌనం అని ఎప్పుడు గుర్తించగలము? కవిత్వ శక్తిని మనం అర్థం చేసుకోగలం. అర్థం చేసుకున్నప్పుడు అది వైయక్తికమా, అది సామూహికమా, అది నీ వ్యక్తిగత అంశం గురించి మాట్లాడుతున్నావా, సామాజిక అంశం గురించి మాట్లాడుతున్నావా, తప్పనిసరిగా ఉన్నాయి. పాబ్లో నెరుడా అన్నాడు, కవికి ఏకాంతము సమూహము రెండు ప్రాథమిక విధులే. నీ ఏకాంతము నీవిదే తప్పనిసరిగా, నీ సమూహం నీవిదే. ఇవాళ రక్తపు చేతులంటిన నరేంద్ర మోడీ, నరేంద్ర హిట్లర్, అడాల్ఫ్ మోడీ అధికారంలో ఉన్నాడు. 6 నెలలుగా దేశం బెగ్గం పాడైపోతున్నది. భావాలు ప్రకటించడానికి వీల్లేదు, భావాలు రాయడానికి వీల్లేదు. రొమిల్లా తాపర్ పుస్తకాలు తగలబెట్టండి. మీ ఇష్టమైన దుస్తులు వేసుకోవడానికి వీల్లేదు. మీరే రహస్యంగా ఫేస్బుక్లో మీ అభిప్రాయం ప్రకటించడానికి వీల్లేదు, పోలీసులు వస్తారు. హిట్లర్ పాలన రాబోతూ ఉన్నది. కవి పాత్ర ఏమిటి? సమాజంతో మాట్లాడవలసిన వాడి పాత్ర ఏమిటి? సమాజానికి చెప్పవలసిన వాడి పాత్ర ఏమిటి? సమాజాన్ని కదిలించవలసిన వాడి పాత్ర ఏమిటి? అదొక్కటే కాదు, రాష్ట్రం చూడండి. రామచంద్రమూర్తి గారు చాలా వ్యంగ్యంగా, ఎంతమందికి ఆ వ్యంగ్యం అర్థమైందో నాకు తెలియదు, కవుల కన్నా ఎక్కువ కల్పన చేసే 2 చంద్రుడు నాయకులు ఉన్నారు. కవుల కన్నా ఎక్కువ కల్పన చేసే అంటే అబద్ధాలు కల్పన చేసే మన కవులకి ఏమేది గౌరవం కాదు, అబద్ధాలు ప్రచారం చేసే అబద్ధాలు. మేము చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో ఇట్లాగే మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఇంకా కొద్ది కాలం ఉంటే బుద్ధా స్టాచ్యూ చౌరస్తా ఏర్పడుతుంది, హుస్సేన్ సాగర్ అంతా రియల్ ఎస్టేట్ అవుతుంది అన్నాం. చంద్రబాబు నాయుడు ఆ పని చేయలేకపోయాడు, కానీ చంద్రశేఖరరావు ఆ పని చేస్తున్నాడు. హుస్సేన్ సాగర్ ఖాళీ చేయిస్తానన్నాడు, బుద్ధా స్టాచ్యూ చౌరస్తా రాబోతుంది. ఇటువంటి సమయంలో కవి తప్పనిసరిగా మాట్లాడవలసిన సమయం, కవి తప్పనిసరిగా ఆలోచించవలసిన సమయం. కవి తన అనుభూతులను, తన భావాలను, తన అభిప్రాయాలను నిక్కచ్చిగా సతీష్ చంద్ర చెప్పినట్టు ప్రకటించవలసిన, కవి తప్పనిసరిగా ప్రకటించవలసిన ఒక సమయం. ఇది ఆత్మాశ్రయ కవిత్వం అవుతుంది, ఇది సామాజిక కవిత్వం కాదు అని బెంబేలు పడినక్కర్లేదు. అది వ్యక్తిగతమైన, మనిషికి సంబంధించిందైనా, మానవ సంబంధాలకు సంబంధించిందైనా, ప్రకృతికి సంబంధించిందైనా, మొత్తంగా సమాజానికి సంబంధించిందైనా. ఎప్పుడో ఫ్రాన్సిస్ బేకన్ అని ఒక 600 ఏళ్ళు 700 ఏళ్ళు అయింది ఇంగ్లీష్ వ్యాసకర్త, ఇంగ్లీష్ రచయిత ఒక మాట అన్నాడు. చాలా చిన్న వయసులోనే అన్నాడు, బహుశా మన రక్షిత సుమ అంత వయసులో అన్నాడు. వాళ్ళ మామకు ఉత్తరం రాశాడు, ఐ హ్యావ్ టేకెన్ ఆల్ నాలెడ్జ్ టు బి మై ప్రావిన్స్. సమస్త జ్ఞానాన్ని నేను నా పరిధిలోకి తీసుకున్నాను. కవి అటువంటి
కవి సమస్త జ్ఞానాన్ని తన పరిధిలోకి తీసుకోవాల్సిన వాడు, సమస్త మానవ సంబంధాలను, సమస్త మానవ అనుభూతులను, సమస్త మానవ పరిణామాలను తన అనుభూతిలోకి తీసుకోగలిగిన వాడు, తీసుకోవలసిన వాడు, తీసుకొని రాయవలసిన వాడు. అట్లని కేవలం సమాజం గురించి మాట్లాడక్కర్లేదు. సమాజం గురించి చాలా సున్నితమైన విషయాలు ఉన్నాయి. మాట్లాడేటప్పుడు కూడా సమాజ స్పర్శ ఉంటుంది. ఇప్పుడే ఇక్కడ పుస్తకాల మీ దగ్గర పాత ఇండియన్ లిటరేచర్ సంచి కూడా దొరికింది. దాంట్లో ఒక కవిత ఉంది. 1907లో పుట్టి 1979లో చనిపోయిన ఒక బెంగాలీ కవి అజిత్ దత్తా. చిన్న కవిత, 7-8 లైన్ల కవిత 1934లో రాశాడు. కానీ ఒక్కసారి చదవండి. ప్రేయస్ని ఉద్దేశించి రాశాడు. కానీ దాంట్లో సమాజం సరిగ్గా శరత్చంద్రుడు ఎట్లాగైతే శ్రీశ్రీ ఇదిగో జాబిల్లి, ఈసారి నువ్వు సముద్రం మీద సంతకం చేసేటప్పుడు అలలు దాన్ని చెరిపేయకుండా కాలమే కాపలా కాస్తుందిలే అని గొప్ప విశ్వాసం ప్రకటించాడు. ఈ అజిత్ దత్తా కూడా ఆ కవిత మాత్రం చదివించి వినిపించి సరిగ్గా 10 నిమిషాలు అయింది, ముగిస్తాను.